చంద్రగ్రహణం కారణంగా శ్రీకాళహస్తి మినహా రాష్ట్రంలో ఆలయాలన్నీ మూతపడ్డాయి. టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాలకు అధికారులు తాళాలు వేశారు. గ్రహణం తర్వాత ఆలయం శుద్ధి, పుణ్యాహవచనం చేసి తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరిచారు. దర్శనాలు పునరుద్ధరించారు. చంద్రగ్రహణం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల తలుపులకు తాళాలు వేశారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని మూసివేసి ఆర్జిత సేవలు రద్దు చేశారు. బుధవారం ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు యథావిధిగా కొనసాగిస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండరామస్వామి ఆలయాలు, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు. గ్రహణం తర్వాత ఆలయ శుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయాన్ని కపాట బంధనం చేశారు. బుధవారం ఉదయం గోపూజ తర్వాత తెరుస్తారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం ఉదయం 6 గంటలకు తెరవనున్నారు. ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, కోటప్పకొండ ఆలయాలు మూసివేశారు. శ్రీశైల మల్లన్న ఉపాలయాలైన సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార పంచదార, శిఖరేశ్వరం ద్వారాలు మూతపడ్డాయి. కోటప్పకొండ ఆలయంలో బుధవారం ఉదయం 8 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ ఆలయాన్ని మూసివేశారు. తెల్లవారుజామున ప్రత్యేక పూజల తర్వాత తాళాలు వేశారు. సింహాద్రి అప్పన్న ఆలయాన్ని మూసివేసిన అధికారులు బుధవారం సుప్రభాత సేవతో భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. చంద్రగ్రహణం కారణంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం తొలిసారి నిలిచిపోయింది. సోమవారం అర్ధరాత్రి కళ్యాణం తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఆలయాన్ని మూసేశారు. సంప్రోక్షణ తర్వాత బుధవారం నుంచి దర్శనాలు తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలోని పెన్నహోబిళం, కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల తలుపులు మూతపడ్డాయి. కదిరిలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి హనుమంత వాహన సేవను గ్రహణం తర్వాత యథావిధిగా నిర్వహిస్తారు. కడప జిల్లాలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని బుధవారం ఉదయం 5 గంటలకు తెరిచి పూజలు నిర్వహించనున్నారు. కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేసిన అధికారులు బుధవారం ఉదయం 6 గంటలకు పూజల తర్వాత తెరవనున్నారు.